గ్రూప్ 1 లొల్లి ఇంకా కూడా చల్లారలే. మెయిన్స్ ఎగ్జామ్స్ మీద రీవాల్యుయేషన్ చెయ్యిర్రి 8 నెలలల్లో, లేకపోతే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టుర్రి అని ఓ దిక్కు కోర్టు తీర్పిచ్చింది. దాని తర్వాత ఆ గ్రూప్ 1లో అన్యాయాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అని కోర్టుకు పోయిన అభ్యర్థులు ఒక దిక్కు, ఇదేమో కోర్టు నుంచి మాకు న్యాయం జరిగింది అన్న లెక్క మాట్లాడుతున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు నిన్న సడన్గా కొంతమంది గ్రూప్ 1 రాసిన అభ్యర్థుల తల్లిదండ్రులు ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు అందులో అవకతవకలే జరగలేదు అన్న లెక్క వాళ్ళు మాట్లాడారు. దాంట్లో ఎక్కడ కూడా విద్యార్థులు రాలే, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు వచ్చి పెట్టారు. అయితే నిన్న వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన ప్రెస్ మీట్ మీద కేసేసిన అభ్యర్థులు ఏమంటున్నారు, అసలు నిన్న ప్రెస్ మీట్ని ఎట్లా చూడాల్సి వస్తుంది, అంతకుముందు కోర్టు తీర్పును ఎట్లా చూస్తున్నారు, ఈ మొత్తం ఇష్యూని మాట్లాడేందుకు సింధురెడ్డి ఉన్నారు మనతో. నమస్కారం. నమస్తే. ఫస్ట్ నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత అంతకుముందు కోర్టుకి తీర్పు అదంతా కూడా మాట్లాడదాం. నిన్న ప్రెస్ మీట్ చూసుంటారు, వాళ్ళు మాట్లాడినవి కూడా చూసుంటారు. ఏం చెప్తారు, ఏమనిపించింది మీకు అసలు నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత? బేసిక్లీ ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వి ఫీల్ సారీ అండి. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే డెఫినెట్గా అది బాధాకరమైన విషయం. ఇప్పుడు వాళ్ళకి జాబ్ వచ్చింది అనుకోవాలా రాలేదనుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే చాలా మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, దానికి మేము ఆబ్జెక్షన్ చెప్పాము. లైక్ వాళ్ళు కోర్టుకి వెళ్తా అన్నారు, దానికి కూడా ఆబ్జెక్షన్ లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ ఎక్స్ప్రెషన్ చేసుకునే విధానం వారికి ఉంటుంది కాబట్టి మేము దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఇక్కడ పేరెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి ఎమోషనల్ గా ఎందుకు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అనేది ఒక పాయింట్. అండ్ ఇక్కడ మీరు ఆ ప్రెస్ మీట్ లో గమనిస్తే ఏ ఒక్క అభ్యర్థి కూడా కోర్టు తీర్పు గురించి మాట్లాడలేదు. ఖాళీ ప్రతిపక్షాలు చేసిన 3 కోట్ల ఆరోపణల గురించే మాట్లాడినారు. సో ఇప్పుడు అభ్యర్థులు సెలెక్ట్ అయినరు అని చెప్పుకుంటారు. సో రాజకీయాలు అన్నాక రకరకాల ఆరోపణలు చేస్తారు, కానీ దాన్నే ఎందుకు ఫోకస్ చేసినారు? అసలు కోర్టు తీర్పుని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు కోర్టే చెప్పింది స్వయాన ఏమని తప్పులు జరిగినాయి అని చెప్పి, మరి తప్పులు జరిగినాయి అని చెప్పినప్పుడు కోర్టు తీర్పు గురించి కూడా కదా మాట్లాడాలి. అప్పుడు ప్రశ్నించాల్సి వస్తే ఎవరైనా, అది సెలెక్టెడ్ వర్సెస్ నాన్ సెలెక్టెడ్ ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే ఎవరిని ప్రశ్నించాలి? మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రశ్నించాలి. కానీ ఆ రెండింటి వాళ్ళిద్దరిని ప్రశ్నించకుండా ప్రతిపక్షాలను ప్రశ్నించినారు. ఇది నాకు కొంచెం హాస్యాస్పదం అనిపించింది. సరే, ఆరోపణలు చేసిండ్రు, మేము కష్టపడి చదివినాం అనంటే డెఫినెట్ గా మేము కూడా బిలీవ్ చేస్తాం, జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు 563 మందిలో అన్ని అమ్ముకున్నారని ఎవరు ఆరోపణలు చేయలేదు కదా. అందులో ఒక్కరికి పోస్ట్ అమ్మినా, ఒక్కరు ఇట్లా ఏమంటారు ఈ వేలో పోస్ట్ తీసుకున్నా కానీ అది అందరు భరించాలి, దానికి అందరికి ఇంపాక్ట్ ఉంటుంది, అందరు ఇబ్బంది పడాల్సిందే. సో ఇప్పుడు మాట్లాడేదంతా దాని గురించి మాట్లాడితే జెన్యూన్ క్యాండిడేట్స్ వచ్చి మాట్లాడినారు, కరెక్టే. కానీ మీరు కొనలేదు. కానీ ఒకరైతే బ్లాక్ షీప్ ఉంది కదా, అందులో ఒకరో ఇద్దరో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, ఆ బ్లాక్ షీప్ ఉంది అని అన్నారు. సో అట్లాంటప్పుడు అభ్యర్థులు డిమాండ్ చేయాల్సి వస్తే ఏం డిమాండ్ చేయాల్సి ఉండే ప్రభుత్వాన్ని? సిబిఐ ఎంక్వైరీ వేయించమనండి ప్రభుత్వాన్ని, లేదంటే సిట్ విచారణ చేయించమనండి. అది ప్రభుత్వాలు కదా తేల్చాల్సింది, ప్రభుత్వంలో ఉన్నవారు కదా. ఇప్పుడు మీరు వచ్చి ప్రతిపక్షాన్ని ఇది ఆరోపించినంత మాత్రాన దానివల్ల దానికి అసలు జస్టిఫికేషన్ లేదు, దాన్ని ఏ విధంగా కూడా నిరూపించలేరు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? అధికారంలో ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు నిరూపించాలి. అట్లా కాకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి ఒకటి. ఇంకొకటి, అసలు నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తప్పులు జరిగినాయి అని మనకు కోర్టు చెప్పింది. దాన్ని ఇప్పుడున్న ర్యాంకర్స్, సోకాల్ ర్యాంకర్స్ అంటున్నారు కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? అంటే నిన్న వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్లారిటీగా చెప్తున్నారు, వీళ్ళు అందులో తప్పులు జరగలేదు అన్న లెక్కనే మాట్లాడారు. కోర్టు మీరు అన్నట్టు కోర్టేమో తప్పులు అవకతవకలు జరిగినాయి అనే రీవాల్యుయేషన్ చేయమని చెప్తుంది కోర్టు. కానీ వీళ్ళు లేదు, మేము చాలా కష్టపడి పిల్లల్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చినాము, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు ఇదంతా ఏంది అన్న లెక్క మాట్లాడుతున్నాము. కరెక్టే అండి, వాళ్ళ బాధ నేను కొంచెం కూడా తప్పు పట్టను. ఖచ్చితంగా ఆ ప్లేస్ లో నా పేరెంట్స్ ఉన్నా అట్లాగే బాధపడే వాళ్ళేమో. కానీ ఇక్కడ తల్లిదండ్రులైనా అభ్యర్థులైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే, తప్పు ఎవరి వల్ల జరిగింది? తప్పు జరిగింది ప్రభుత్వాల వల్ల, కమిషన్ వల్ల కదా జరిగింది. ఆ కమిషన్ కదా నిలదీయాల్సింది. అందరూ కష్టపడ్డామండి, కొంతమంది అక్కడ ఉన్నారు, సెలెక్టెడ్ లిస్ట్ లో ఉన్నారు, కొంతమంది లేకపోయినారు. సో ఇప్పుడు నాన్ సెలెక్టెడ్ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కదా, నష్టపోయినారు కదా ప్రభుత్వం వల్ల. మేము అందరూ కలిసి ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాలి. అట్లా కాకుండా ఇదంతా రివర్స్ వేలో అయింది. ఇదంతా చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే ఇట్స్ ఆల్ డైవర్షన్. అంటే వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉండి నిన్న అదంతా చేసిరు అనే అనుమానాలు ఏమన్నా ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయండి, అనుమానాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు ఎవరు కూడా. జరిగిన తప్పిదం వాళ్ళ వల్ల అయినప్పుడు వాళ్ళని ఎవరు ఎందుకు నిలదీయలేదు? సో అక్కడ నాకు ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది వస్తుంది. ఇంకొకటి,
మీరు గమనించుంటే గ్రూప్ 1 కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఎక్కడ కూడా మెయిన్ పేజీలో ఫ్రంట్ పేజీలో గ్రూప్ 1 సమస్య దానికి సంబంధించింది ఎక్కడ రాలేదు. కానీ నిన్న అభ్యర్థులు మాట్లాడింది మాత్రం ఇవాళ ఫ్రంట్ పేజీలలో వచ్చింది. ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, అక్కడ మన క్లియర్ వేరియేషన్ అర్థం అవ్వట్లేదా? ఇది వాంటెడ్లీ ఎవరో చేపించిండ్రు అని అయితే మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అదే జరిగి ఉంటుందని కూడా మాకు కనిపిస్తుంది వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి. అభ్యర్థుల్ని కొంతమంది మీడియా వాళ్ళు క్వశ్చన్ చేశారు, అసలు టీజీపీఎస్సీ ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, రీఎవాల్యుయేషన్ చేస్తే మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి. నేను కూడా అంటున్నాను, ఇప్పుడు రీఎవాల్యుయేషన్ చేస్తే ప్రాపర్ గా చేసినప్పుడు ఎవరైతే అర్హులకి రావాలో వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు నిజంగానే ఇప్పుడున్న సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరూ మంచిగా రాశారని మేము నమ్ముతామండి, ఖచ్చితంగా నమ్ముతాం. హార్డ్ వర్క్ చేశారు, అక్కడ దాకా వచ్చారని మేము నమ్ముతాం. సో నిజంగానే వచ్చి ఉంటే రీవాల్యుయేషన్ చేసిన వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగదు కదా. ప్రాపర్ కరెక్ట్ ప్రాసెస్ అనేది ప్రాసెస్ లో ఫ్లాస్ ఉన్నాయి, ఎవాల్యుయేషన్ లో ఫ్లాస్ ఉన్నాయి. అవన్నీ సవరించి మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేసినప్పుడు మళ్ళీ వారే ఉంటారు కదా, కష్టపడి చదివి వచ్చిండ్రు అంత ప్రాపర్ గా రాసినప్పుడు వారే ఉంటారు కదా. సో ఎందుకు రీఎవాల్యుయేషన్ ఛాలెంజ్ చేయట్లేదు? అది మనం ఏది వాంటెడ్లీ వచ్చి ముందుకు వచ్చి చేయమనట్లేదు. కోర్టు ఆర్డర్ చేసిన దాన్ని మనం ఎందుకు డిమాండ్ చేయొద్దు గవర్నమెంట్ ని అనేది నా క్వశ్చన్.